హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి అవిసె గింజల లడ్డు. అదేనండి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా! వాటితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నా. మనకి ముఖ్యంగా 30 ఇయర్స్ క్రాస్ అవ్వగానే లేడీస్‌లో బలహీనత, రక్తహీనత అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! మరి ఇంకా 40 ఇయర్స్ అలా అబోవ్ అయిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాం కదా! ఎందుకంటే మనం ఇప్పుడు తినేటటువంటి ఫుడ్‌లో కెమికల్స్ అవి యాడ్ అయిపోయి మనకు సరైన పోషకాలు అందకపోవటం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మనము ఈ అవిసె గింజల లడ్డూలో ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేస్తాము. అవన్నీ కూడా మనలో ఉండేటటువంటి రక్తాన్ని పెంచేసి మనకి చాలా బలాన్ని ఇస్తాయండి. ముఖ్యంగా లేడీస్‌కి. సో, మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పిన కొలతలతో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తినండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెడు అవిసె గింజలు తీసుకున్నానండి, ఫ్లాక్స్ సీడ్స్. వీటిని ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత ఇవి కొద్దిగా చిటపటలాడే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెలో హాఫ్ క్వాంటిటీ వరకు పల్లీలు తీసుకోవాలండి. వీటిని కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత హాఫ్ గిన్నె వరకు నువ్వులు తీసుకోవాలండి. వీటినైతే ఇంకా లో ఫ్లేమ్లో కొద్దిగా చిటపటలాడే వరకే వేయించాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటిని కూడా మనం ఇంకొక బౌల్‌లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ మూడింటిని కూడా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందామండి. వేడిగా ఉంటే ముద్దలా అయిపోతాయి. ఇప్పుడిక ముందుగా మనము ఫ్లాక్స్ సీడ్స్‌ని మిక్సీలో వేసేసుకొని బాగా ఫైన్ పౌడర్ కాకుండా కొద్దిగా బరకగా ఇలా పట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, నేను పల్లీల పొట్టు తీయట్లేదు, అలానే వేస్తున్నాను. పల్లీలు ఇంకా నువ్వులు ఈ రెండింటిని కూడా మనం పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, అన్ని సీడ్స్‌కి ఇంత పౌడర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నామో అంత గిన్నె నిండుగా బెల్లం తురుము తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా కరిగించుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక జాలీతో వడగట్టుకోవాలి. ఎందుకంటే ఏమన్నా డస్ట్ అట్లాంటిది ఉంటే ఇంకా దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం వడగట్టుకున్న బెల్లాన్ని తీగ పాకం వచ్చే వరకి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎక్కువగా ఉడికించొద్దు. లైట్‌గా తీగ పాకం వచ్చే వరకే ఉడికించుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ మనకి తీగ పాకం వచ్చేసింది. దీంట్లో మనం పట్టుకున్నాం కదా ఈ పొడులన్నింటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బెల్లం వాటర్‌లోకి కలిపేసుకోవాలి. ఈ పౌడర్‌ని అంతటిని కూడా మెల్లిగా కలుపుకోవాలండి. దీంట్లో ఒక స్పూను నెయ్యి, ఇంకా ఒక 2 ఇలాచీల పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను పక్కన. అది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుంది. దీన్ని చల్లగా అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయాలండి. ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా లడ్డూలు కట్టేసుకోవడమే. ఇదిగో చూడండి, చక్కగా స్మూత్‌గా ఉన్నటువంటి మన అవిసె గింజల లడ్డూలు రెడీ అయిపోతున్నాయి. ఇవి హెల్త్‌కు చాలా మంచివండి. ఈ అవిసె గింజల వల్ల మనకి స్కిన్ కూడా షైన్ అవుతుంది. ఇంకొకటొచ్చేసి మనకి లేడీస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా! వీటిని డైలీ ఒకటి తినడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా బావుంటుంది. లాస్ అనేదైతే కంప్లీట్‌గా ఆగిపోతుందండి. ఇదిగో చూడండి, మనం తీసుకున్న క్వాంటిటీకి అవిసె గింజల లడ్డూలైతే రెడీ అయిపోయాయి. ఫ్లాక్స్ సీడ్స్ హెల్త్‌కి చాలా మంచివి. కానీ వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలండి. అందుకని మీరు ఈ లడ్డూలు 1 లేదా 2 కన్నా ఎక్కువగా తీసుకోకూడదండి. ఇదిగో చూడండి, నేను ఈ లడ్డూని ఇలా విరిచి చూపిస్తాను. చూడండి ఎంత
సాఫ్ట్‌గా ఉన్నాయి కదా! మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకొని తినండి. హెల్త్‌కి చాలా మంచివి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో నేను మీ ముందుంటానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.